అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉపద, ఉత్తమం, ఉపోత్తమం అనేటువంటి ఒక అంశాన్ని గురించి తెలియజేసుకుందాం. దీనికి సంబంధించి ఇంతకుముందు వర్ణమాల అనేటువంటి నేను చేసినటువంటి ఒక వీడియోలో ప్రస్తావించడం జరిగింది. ఆ వీడియోలో చిన్న కన్ఫ్యూజన్ వల్ల కాస్త పొరపాటు జరిగింది. దాన్ని సరిదిద్దుకోవటానికి నేను ఇదే అంశం మీద ఒక చిన్న వీడియో చేయాలని అనుకుంటున్నాను. గత డిఎస్సిలో కానీ టెట్లో కానీ అప్పుడప్పుడు మెరుస్తున్నటువంటి ప్రశ్న ఉపద, ఉత్తమం, ఉపోత్తమం. చాలా చాలా చిన్న టాపిక్, చాలా తేలికైన టాపిక్. పారిభాషిక పదాల్లో వస్తుందన్నమాట ఇవి. ఈ పదాలు చూడంగానే అసలు ఏమిటి, ఈ ఉపద ఏమిటి, ఉత్తమం ఏమిటి, ఉపోత్తమం ఏమిటి, అంతా కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొంచెం మనసు పెట్టి వింటే చాలా తేలిగ్గా దీన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉపద. ఉపద అంటే తుది వర్ణానికి ముందున్న వర్ణం. ఉపద అంటే తుది వర్ణానికి ముందున్న వర్ణం. ఉదాహరణకి రోచి అనేటువంటి ఒక పదం ఉంది. రోచి అనేటువంటి పదంలో మనకి ఒక అక్షరంలో ఉన్న అచ్చుని విడదీయటం మనకు మొదట తెలియాలి. ఉదాహరణకి రో అనే దానిలో రు ప్లస్ రో అన్నప్పుడు ఓ ఉంది. అలాగనే చి అనే దానిలో చు ప్లస్ ఈ ఉంది. రోచి. రు ప్లస్ ఓ రో, ఉచ్చు ప్లస్ ఈ చి, రోచి. ఇలా విడదీసుకోవాలి. ఇప్పుడు ఉపద అంటే తుది వర్ణానికి ముందున్న వర్ణం. తుది వర్ణం, తుది అంటే చివరి అని అర్థం. చివరి వర్ణానికి, ఇది చివరి వర్ణం అయితే ఈ చివరి వర్ణానికి ఈ ముందున్న వర్ణాన్ని ఉపద అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను. పెద్దగా కష్టపడవలసింది కూడా ఏమీ లేదు. మనం దీన్ని వర్ణాలుగా విభజించుకుంటే, అంటే ఏ హల్లులో ఏ అచ్చుందో విడివిడిగా రాసుకోగలిగితే ఆ చివరున్నటువంటి వర్ణానికి ముందున్న వర్ణము చకారం, అది ఉపద. ఇంకొక పదం రాస్తాను, పిడికిలి. పిడికిలి అనే దానిలో పి అనే దానిలో పు ప్లస్ ఈ, డి అనే దానిలో డ్ ప్లస్ ఈ, కి అనే దానిలో క్ ప్లస్ ఈ, లి అనే దానిలో ల్ ప్లస్ ఈ. దానిలో ఉన్న వర్ణాలను విడిగా రాసామంతే. కాబట్టి పిడికిలి అనేటువంటి దానిలో ఉపద ఏమిటి అని ప్రశ్నించినప్పుడు మనకు ఒకటే ముద్దు గుర్తు. ఉపద అంటే తుది వర్ణానికి ముందున్న వర్ణం. తుది వర్ణం ఇదైతే దీనికి ముందున్న వర్ణం ఇది. కాబట్టి ల్ అనేటువంటిది, లకారం అనేటువంటిది ఉపద. ఇక్కడ గమనిక, రెండు విషయాలు చెప్పాను, ఒకసారి గమనించండి. ఉపద ఎప్పటికీ హల్లుగానే ఉంటుంది. ఉపద ఎప్పటికీ హల్లుగానే ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే చ్ అనేటువంటిది హల్లు, ల్ అనేటువంటిది హల్లు. ఉపద ఎప్పటికీ హల్లుగానే ఉంటుంది. అలాగనే రెండవది, అక్షరాల సంఖ్యతో దీనికి పని లేదు. అక్షరాల సంఖ్య అంటే ఇవి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ పదానికి ఇచ్చేటువంటి ఈ అక్షరాల సంఖ్యతో పని లేదు. ఎందుకు ఇక్కడ అక్షరాల సంఖ్యతో పని లేదు అని చెప్పవలసి వచ్చిందంటే, ఉత్తమానికి ఉపోత్తమానికి అక్షరాలతో పని ఉంది, ఆ సంఖ్యతో పని ఉంది. కాబట్టి దీనికైతే అలాంటి సంఖ్యతో పని లేదు, ఎప్పటికీ హల్లుగానే ఉంటుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఉపద హల్లుగానే ఉంటుంది. అది కూడా ఏ హల్లు? చివరి వర్ణానికి ముందున్న హల్లు, తుది వర్ణానికి ముందున్న హల్లు ఉపద. ఇప్పుడు ఉత్తమం, ఉపోత్తమం గురించి తెలుసుకుందాం. క్రియాదీనాం అంత్యం ఉత్తమం తస్య సమీపం ఉపోత్తమం అని ఒక నానుడి. క్రియాదీనాం అంత్యం ఉత్తమం తస్య సమీపం ఉపోత్తమం. ఉత్తమం అంటే మూడు కానీ అంతకంటే ఎక్కువ అచ్చులు గల పదంలో చివరి అచ్చు. జాగ్రత్తగా గమనించండి. మూడు కానీ అంతకంటే ఎక్కువ అచ్చులు గల పదంలో, అచ్చులు అక్షరాలు కాదు. అంటే ఒక హల్లులో అచ్చు ఉంటుందన్నాం కదా,
3 కానీ అంతకంటే ఎక్కువ అచ్చులు కలిగినటువంటి ఆ పదంలో చివరి అచ్చును ఉత్తమం అంటారు. ఆ ఉత్తమానికి ముందుండేటువంటి అచ్చును ఉపోత్తమం అంటారు. ఉత్తమానికి ముందుండే అచ్చు ఉపోత్తమం. ఒకసారి పై ఉదాహరణనే ఇక్కడ రాసి చూపిస్తాను, గమనించండి. పిడికిలి. దీనిలో పి పు ప్లస్ ఈ, డి డ్ ప్లస్ ఈ, కి క్ ప్లస్ ఈ, లి ల్ ప్లస్ ఈ. ఇది కనీసం ఎన్ని అచ్చులు ఉండాలి? 1 2 3 4. కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ అచ్చులు కలిగినటువంటి పదమై ఉండాలి. అప్పుడే ఉత్తమం మనం గుర్తించగలం. కనీసం 3 అచ్చులు కలిగినటువంటి పదంలో చివరి అచ్చు ఏమిటి? ఇది. ఇందాక చివరి అచ్చుకు ముందున్న హల్లు అన్నాం, కానీ ఉత్తమానికి అట్లా కాదు. చివరి అచ్చు ఉత్తమం. ఈ ఉత్తమానికి త్రియాదీనం అంత్యం ఉత్తమం, చివరిది ఉత్తమం. తస్య సమీపం ఉపోత్తమం. ఈ ఉత్తమానికి సమీపంగా ఉన్నటువంటి అచ్చు, సమీపంగా అంటే దానికి దగ్గరలో, అంటే దాని ముందున్నటువంటి అచ్చు ఏంటంటే ఈ. ఇది ఉపోత్తమం. జాగ్రత్తగా గమనించండి. చాలా చాలా తేలికైంది. కన్ఫ్యూజ్ అవటానికి అవకాశం లేకుండా జాగ్రత్తగా వివరిస్తున్నాను, గమనించండి. చివరి అచ్చు ఉత్తమం, చివరి అచ్చుకు ముందున్న అచ్చు ఉపోత్తమం. అంతే. మరొక పదం కలికి. కలికి 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 అనేటువంటి పదంలో గల ధ్వనులను పరిశీలిద్దాం. క క్ ప్లస్ ఆ, క. ల్ ప్లస్ ఈ, లి. కి క్ ప్లస్ ఈ. ఇది కలికి. ఇందులో ఉత్తమం ఏమిటి? చివరి అచ్చు. ఇది ఉత్తమం. ఉపోత్తమం ఏమిటి? ఉత్తమానికి ముందున్న అచ్చు. ఇది ఉపోత్తమం. ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఆలోచించి గుర్తుంచుకోండి. ఉత్తమం అంటే చివరి అచ్చు, ఉపోత్తమం అంటే చివరి అచ్చుకు ముందున్న అచ్చు. అది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఉపదకి ఉన్నట్లుగానే ఉత్తమానికి ఉపోత్తమానికి కూడా రెండు విషయాలు గమనించాలి. ఎప్పటికీ అచ్చుగానే ఉంటుంది. ఉత్తమమైన ఉపోత్తమమైన ఎప్పటికీ అచ్చుగానే ఉంటుంది. అదే ఉపదైతే ఎప్పటికీ హల్లుగానే ఉంటుంది. కనీసం 3 అచ్చులు కలిగినటువంటి, కనీసం 3 అచ్చులుండేటువంటి పదమై ఉండాలి. కనీసం 3, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కనీసం 3 అచ్చులు కలిగిన పదమై ఉండాలి. అక్కడ అక్షరాల సంఖ్యతో ఆ నియమమే లేదు, అక్షరాల సంఖ్యతో పని లేదు. ఇక్కడ మాత్రం కనీసం 3 అచ్చులు కలిగిన పదమై ఉండాలి. ఇది. చివరిగా దీనికి సంబంధించి ఒక చిన్న కోడు చెప్తాను, నచ్చితే అనుసరించండి. ఉపద ఓన్లీ హల్లు. ఉపద కేవలం హల్లే. ఉత్తమం ఉపోత్తమం ఓన్లీ అచ్చు. ఉపద కేవలం హల్లు, ఉత్తమం ఉపోత్తమం కేవలం అచ్చు. ఈ ఉపద హల్లు తుది వర్ణానికి ముందున్నది. అలాగనే ఉత్తమం ఉపోత్తమం, ఉత్తమం అంటేనేమో చివరి అచ్చు. ఇప్పుడు ఎట్లా గుర్తుంచుకోవాలంటే, లాస్ట్ బెంచి, తరగతి గదిలో లాస్ట్ బెంచిలో ఉన్న వాళ్ళంతా ఉత్తములు. లాస్ట్ బెంచి ఉత్తములు. లాస్ట్ బెంచికి ముందున్న వాళ్ళు బిఫోర్ లాస్ట్ బెంచి ఉపోత్తములు.
ఉత్తములు ఉపోత్తములు. లాస్ట్ అంటే లాస్ట్ చివరిలో ఉన్న అచ్చు ఉత్తమం అయితే ఆ చివరి అచ్చుకు ముందున్నది మళ్ళీ హల్లు అనుకునేరు, అచ్చుకు ముందున్న అచ్చు ఉపోత్తమం. ఈ విధంగా దాన్ని గుర్తుంచుకోవచ్చు. మీరు దాన్ని మరలా కాస్త వివరంగా మీరు నోట్స్ రాసుకున్నట్లయితే మీకు అనువైనటువంటి విధానంలో ఈ టాపిక్ మీద మార్కు పోవటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ అంశం పరీక్షల్లో మనం దీనికి సంబంధించిన ప్రశ్న చూడగానే ఉత్తమం ఏమిటి, ఉపోత్తమం ఏమిటి, అసలు ఉపదేమిటి కన్ఫ్యూజ్ అయిపోతాం. కన్ఫ్యూజ్ లేకుండా టాపిక్ పేరు రాసుకొని లాజిక్గా ఇది హల్లు, అవి రెండు అచ్చులు, ఇది చివరి తుది వర్ణానికి ముందు నిర్వచనాలు కూడా తెలుసుకోవాలి. తుది వర్ణానికి ముందున్నది ఉపద, చివర అచ్చు ఉత్తమం, ఆ ఉత్తమానికి ముందున్నది అంటే చివరి అచ్చుకు ముందున్నది, చివరి అచ్చుకు ముందున్నదన్నా ఉత్తమానికి ముందున్నదన్నా ఒకటే, అది ఉపోత్తమం. కాబట్టి ఈ విధానంలో దీనికి సంబంధించిన మార్కును తప్పనిసరిగా అందరూ పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు.